హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నాకు కామెంట్లో చెప్పండి. నేను ఆలు ఫింగర్స్ కోసం ఒక 3 చపాతీ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆలుని ఇలాగా ఉడికించి పెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, ఇలాగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఆలు ఫింగర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలు చపాతీ ఫింగర్స్ని ఇలాగా చపాతీనంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి, ముక్కలు చేసుకొని. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ పిల్లలు కూడా టేస్టీగా తింటారు. సాయంత్రం పూట టీ టైంలోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాగ పౌడర్ లాగా ఒక బ్రెడ్ క్రమ్ లాగా ఇది అయిపోతుంది అన్నమాట. మనం మిక్సీ పట్టుకుంటే చూడండి ఇలా అయిపోతుంది. నెక్స్ట్ వేరే గిన్నెలోకి మనం ఆలూని తీసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఆలూని తీసుకొని దాన్ని మంచిగా స్మాష్ చేసుకోండి. ఎక్కడ ముక్కలు లేకుండా మంచిగా మెత్తగా స్మాష్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు దానిలోకి మనం స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటాము. ముందుగా దానిలోకి 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకోండి. మరియు కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మనకి ఆల్రెడీ చపాతీలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం దీనిలో కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఉప్పు. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న చపాతీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోండి. ఇలాగ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం హ్యాండ్ పెట్టి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక మంచి డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఒక చపాతీ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కలవాలి కదా, అందుకోసమని మనం హ్యాండ్ని యూస్ చేసి నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చూడండి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు ఆలుగడ్డలు ముక్కలు ఏమైనా ఉన్నా కూడా మంచిగా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా వాటర్ అంటే ఒక 2 స్పూన్స్ వరకు పడతాయి అంతేనండి, ఎక్కువ పట్టవు వాటర్ కూడా. వాటర్ కలుపుకుంటూ మనం దీన్ని ఒక మంచి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం గోధుమ పిండి చపాతీ కోసం కలిపినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం వీటిని మనకి కావాల్సిన సైజులో ఎలా కావాలంటే అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలాగ ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగ ఫింగర్స్ లాగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని టమాటో కెచప్లోకి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనం మార్నింగ్ చేసిన చపాతీలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకండి, ఇలాగ చేసి తినండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనం కళాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా. ఓకే, ఆయిల్ వేడైపోయిన తర్వాత దానిలోకి మనం ఫింగర్స్ని వేసుకోవాలి. కొంతమందికి ఆయిల్ ఎక్కడ మీద పడుతుందో అని భయంగా ఉంటుంది కదా, అలా భయపడే వాళ్ళు ఇలాగా గంటతోటి లోపల ఆయిల్లోకి వేసేసుకోండి. అప్పుడు మనకి మీద ఆయిల్ అనేది పడదు. ఇలాగ వేసేసుకున్న తర్వాత దాన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల మంచిగా ఉడకకుండా బయట వరకు బ్లాక్ అయిపోతుంది. చూడండి ఇలాగా ఇంకొంచెం కలర్ వచ్చినాక మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఓకే, ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ పక్కకి తీసి పెట్టుకోండి. ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇలాగ సర్వ్ చేసి మీ పిల్లలు రాగానే పిల్లలకి ఇచ్చేయండి. మీ హస్బెండ్ రాగానే హస్బెండ్కి టీ టైంలో ఇచ్చేసేయండి, టేస్టీగా ఉంటుంది. చూడండి లోపల కూడా మంచిగా ఉడికిపోయింది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా.